హాయ్ అండి. ఈరోజు నేను మీకు 7 శనివారాల వ్రత కథనైతే వినిపిస్తాను. ఈ 7 శనివారాల పూజ చేసుకున్న వాళ్ళు, అలానే చేసుకోలేని వాళ్ళు ఈ కథను భక్తి శ్రద్ధతో విన్నట్లయితే మనకున్న ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయండి. నాకైతే ఈ పూజ చేసుకున్న 3వ వారంలోనే నా కోరికైతే నెరవేరిందండి. అసలు నెరవేరదు అనుకున్నాను నా కోరికను. కానీ ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేశాను. పూజ చేసుకుని కథ విన్నానండి. ఇంకా 3వ వారంలోనే నా కోరికైతే నెరవేరింది. నిజంగా సత్యమైన తండ్రి అండి ఈ వేడుకొండలవాడు. మీరు కూడా తప్పకుండా ఈ కథను వినండి. వీలైతే 7 వారాల వ్రతాన్ని కూడా చేసుకోండి. మనసులో ఈ కథను విన్నంతసేపు గోవింద గోవింద అనుకోండి. ఈ కథ విన్న తర్వాత మీకే అర్థమవుతుంది. వెంకటేశ్వర స్వామి వ్రతం అనేది 2 విధాలుగా ఆచరించవచ్చండి. మొదటి పద్ధతిలో వివాహం, గృహప్రవేశం, నూతన వ్యాపారం ప్రారంభం మొదలైన శుభకార్యాలలో పురోహితుని చేత అంటే పంతుల చేత కలస్థాపన చేసి విషాదంగా ఆచరించవచ్చు. రెండో పద్ధతిలో శుచిగా స్నానం చేసి ఏ రోజైనా సరే కేవలం కథను పఠించినా సరే వ్రతం చేసిన ఫలితం దక్కుతుందండి. మొదటి పద్ధతి కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం పొందడానికి ఈ వ్రతం ఆచరించడంలో అతి తేలికైన మార్గం. సాక్షాత్తు శ్రీమన్నారాయణ చేతే అనుగ్రహించబడిన ఈ వ్రతం ఆచరించబడిన అతి సులభం. ఈ వ్రతాన్ని ఎవరైనా ఎప్పుడైనా ఆచరించవచ్చును. ఆర్థిక బాధలు కానీ, ఆరోగ్య బాధలు కానీ, మరే ఇతర కారణాలైనా మనశ్శాంతి లేనప్పుడు ఈ వ్రతం ఆచరించినప్పుడే తడువుగా అన్ని కష్టాలు తీరిపోతాయండి. అలాగే మీ ఇంట్లో ఏ శుభకార్యం తలపెట్టినప్పుడైనా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు. ఉద్యోగం, వ్యాపార అభివృద్ధి నిమిత్తం కూడా ఈ వ్రతాన్ని అయితే ఆచరించవచ్చు. ఎంతో అద్భుత ఫలితాన్ని అయితే వెంటనే పొందుతారండి. ఈ వ్రతాన్ని ముందు చెప్పిన విధంగా ఎప్పుడైనా ఆచరించవచ్చు. ప్రత్యేకించి మార్గశిర, మాఘ, కార్తీక మాసంలో కానీ, పౌర్ణమి, పంచమి, సప్తమి, ఏకాదశి తిథుల యందు కానీ, శ్రావణ, స్వాతి నక్షత్ర దినములందు కానీ ఆచరించిన మిక్కిలి ఫలము ఉదయము కానీ సాయంత్రము కానీ ఈ వ్రతం ఆచరించవచ్చునండి. ఈ వ్రతము 5 అధ్యాయములతో కూడినది. మొదటిది సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి వారే అనుగ్రహించగా మిగిలిన 4 అధ్యాయములకు మహత్తాపం సంపన్నులైన విశ్వామిత్ర, వశిష్ఠ, భరద్వాజ అతి మహానుములు ప్రవక్తులైన ఉన్నారు. మీ ఇంటి దగ్గర కానీ, మీ సొంత ఇంట్లో కానీ, అద్దింట్లో కానీ, అలానే ఏదైనా వెంకటేశ్వర స్వామి ఆలయం అందు కానీ, పుణ్యక్షేత్రాల యందు కానీ, నది తీరము కానీ ఈ వ్రతాన్ని అయితే చేసుకోవచ్చండి. మనం వీలున్నంత వరకు కూడా మీ బంధుమిత్రులందరినీ కూడా పిలుచుకుని ఆచరించవలను. ముందుగా ఈ వ్రతమును చేసుకునే ప్రదేశాన్ని శుభ్రం చేసుకోవాలి. తర్వాత మండపమును ఏర్పాటు చేసుకుని అందులో శ్రీ వెంకటేశ్వర స్వామి పటమును ఉంచుకోవాలండి. శ్రీదేవి, భూదేవి ఉత్సవ విగ్రహములతో కూడిన కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి పటమును తీసుకుంటే చాలా మంచిది. ఇంకా వెంకటేశ్వర స్వామి ప్రతిమను కానీ, రూపాయి బిళ్ళను కానీ ఉంచవలను. అటు తర్వాత కలశ స్థాపన చేసుకోవలను. నవగ్రహాలకు, అష్టదిగ్పాలకులకు ఆహ్వానించవలను. ముందుగా పసుపు వినాయకుడిని పూజించి వ్రతము నిర్విఘ్నంగా జరుగుటకు ప్రారంభించవలను. 5 అధ్యాయములను చదివి ఈ వ్రతాన్ని అతి భక్తి శ్రద్ధలతో చేసిన వారింటికి శ్రీనివాసుడే స్వయంగా బంధువు రూపంలో కానీ, అపరిచిత అతిథి రూపంలో కానీ, క్రిమి కీటకదారుల రూపంలో కానీ, జంతు రూపంలో కానీ వచ్చి ప్రసాదాన్ని స్వీకరిస్తారని శ్రీ స్వామివారే సెలవిచ్చారు. ప్రతి కథ ఇలా పూర్తవగానే ఒక కొబ్బరికాయ నివేదించవలను. కథలన్నీ అయిన తర్వాత గోధుమ రవ్వ, చక్కెర కలిపి చేసిన ప్రసాదాన్ని నివేదించాలి. ఇందులో అరటిపండ్లు ముక్కలు వేయవచ్చును. వ్రతకథ అయిన తర్వాత గోవింద గోవింద అని 3 సార్లు ప్రార్థించవలను. అన్నప్రసన్న, నామకరణం, వివాహం, గృహప్రవేశం, వ్యాపారం వంటి శుభకార్యాలలో ఈ మొదటి పద్ధతి అనేది చేయవలను. రెండో పద్ధతిలో సాక్షాత్తు శ్రీ స్వామివారే సెలవిచ్చిన మరొక విశేషం ఏమనగా, ఒకవేళ మనకు ఎటువంటి కష్టమైనా కలిగిన ఇంత వివరంగా ఆచరించడానికి కుదిరినప్పుడు తాము ఈ పద్ధతిని కూడా ఆచరించవచ్చును. మీ ఇంట్లో సుఖాలు, సంతోషాలు వెరజిల్లడానికి ఈ కథను ప్రతి శనివారం చదువుకునవచ్చును. లక్షలాది మంది ఈ పద్ధతిలో ప్రస్తుతము ప్రతి శనివారం ఈ రెండవ పద్ధతిలో వ్రతము ఆచరిస్తున్నారు. రెండవ పద్ధతి చాలా తేలికైనదండి. ఈ పద్ధతిలో ఈ వ్రతం చేసిన శ్రీనివాసుని అనుగ్రహ ప్రాప్తి వెంటనే కలుగుతుంది. వ్రతము ఆచరించిన రోజు ఉదయాన్నే తలస్నానం చేసుకోగానే పూజా గదిలో స్వామివారి పటం ఎదురుగా కూర్చొని వ్రతము నిర్విఘ్నంగా జరగడానికి శ్రీ విఘ్నేశ్వరుని మనసులోనే ప్రార్థించి మనసులో అష్టదిగ్పాలకులను, నవగ్రహ దేవతలను నమస్కరించవలను. వీలైనచో శ్రీ వెంకటేశ్వర, శ్రీ మహాలక్ష్మి, శ్రీ పద్మావతి అష్టోత్తరములను చదువుకోవలను. తరువాత 5 అధ్యాయములు చదువుకోవాలి. మీకు వీలుంటే
కథలన్నీ పూర్తవగానే ఒక కొబ్బరికాయను నివేదించండి, లేదా ఏదైనా ఫలము లేదా తాజాగా వండిన పాయసం వంటి తీపి పదార్థములు నివేదించండి. ఇవేమి కూడా ఆచరించలేకపోతే రవ్వంత చక్కెరను శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నివేదించిన స్వామివారు చాలా సంతోషిస్తారు. స్వామివారికి కావలసింది భక్తి మాత్రమే, హంగు ఆర్భాటం కాదండి. ఈ వ్రతము భార్యాభర్తలు ఇద్దరూ కలిసి చేసుకొనవచ్చును. ఉద్యోగస్తులకు కుదరని ఎడల భార్యాభర్త విడివిడిగా కూడా చేసుకోవచ్చు. ఈ వ్రతాన్ని చేసిన రోజున ఉపవాసం చేయవలసిన అవసరం లేదండి. అలాగే ఈ వ్రతం ఇన్ని వారాలు తప్పక చేయాలని నియమం కూడా లేదు. మన వీలుని బట్టి ఎన్నిసార్లు అయినా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు. స్వామివారికి తులసి దళం అనేది చాలా ఇష్టం అండి. కావున పూజలో తులసి దళం అనేది నివేదించిన అత్యంత ఫలము కలుగును. వ్రతం పూర్తయిన తర్వాత తులసి దళాన్ని అందరూ ప్రసాదంగా తీసుకున్నచో రోగాలు నశించి అష్టైశ్వర్యాలు కలుగుతాయండి. అలానే వ్రతం అయిపోయగానే కొబ్బరికాయను కొట్టి కొబ్బరి ముక్కలను మహాప్రసాదంతో కలిపి శ్రీవారికి నివేదించి మీరు స్వీకరించి వచ్చిన వారందరికీ అలానే మీ చుట్టుపక్కల అందరికీ కూడా ఇచ్చిన ఎంతో పుణ్యం కలుగుతుంది. ఒకటి మనం అందరం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే మన కష్టములన్నీ విశ్వం అంతటిలో ఈ స్వామివారికి తెలిసినట్లుగా మరెవరికి తెలియవు. కావున ఆ దయామయుని ప్రార్థించి సంకల్పించి వ్రతం ఆచరిస్తే తప్పక మనోసిద్ధి నెరవేరగలదు. అన్ని కష్టములు తొలగిపోయి అష్టైశ్వర్యాలు లభించును. వెంకటేశ్వర స్వామి కథ ప్రారంభించే ముందు శ్రీ గణాధిపతి జ్ఞానం చేసుకోవాలండి. వక్రతుండ మహాకాయ కోటి శౌర్య సమప్రభ నిర్విఘ్న కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే తదేవం లగ్నం సుదీర్ణం తదేవ ధరాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే త్రగ్నియుగం స్మరామి. ఇలా గణపతి జ్ఞానం చేసుకున్న తర్వాత వెంకటేశ్వర స్వామి స్తోత్రాలు అలానే ఆచమనం ఇవన్నీ కూడా చేసుకోవాలండి. వీడియోలో ఇవన్నీ కూడా చదివేసరికి చాలా పెద్ద లెంతీ వీడియో అయిపోతుంది. ఇవన్నీ కూడా మీరు పుస్తకంలో చూసైతే చదువుకోండి. బయట అయితే 7 శనివారాల వ్రత కథ అయితే దొరుకుతుంది. అందులో ఇవన్నీ కూడా ఉంటాయండి. ఇంట్లో ఆడవాళ్ళ మొక్కలమే ఉంటూ పూజ చేసుకునేటప్పుడు ఈ కథ వింటూ పూజ చేసుకోండి. ఎందుకంటే మనం కథ చదివేటప్పుడు మనం పూజ అయితే చేసుకోలేము. కథ చదువుతూ పువ్వులు వేయలేము, అలానే అక్షింతలు వేయలేము, అలానే తులసి దళం వేయలేము కదండి. అలా కథ చదువుకుంటూనే ఉంటాము. అదే ఈ కథ వింటూ మీరు అయితే హ్యాపీగా పూజ చేసుకోవచ్చు. కథను మీరు వింటున్నంతసేపు భక్తి శ్రద్ధలతో గోవింద గోవింద అని మనసులో స్మరించుకోండి. నేనైతే ఇక్కడ వెంకటేశ్వర స్వామి కథనైతే ప్రారంభిస్తున్నాను. కలియుగంలో ఒకానొక శుభముహూర్తమున సాక్షాత్ భూలోక వైకుంఠమే అయిన తిరుమల కొండపై విశ్వాపతి అను భక్తుని శ్రీనివాసుని రూపంలో వెలసి శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులచే కొలవబడుతున్న శ్రీమన్నారాయణుల వారు శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రతంగా ప్రసిద్ధి నొందే ఈ వ్రతం గురించి రచించవలసిందిగా అనుగ్రహించి ఆజ్ఞానునిచ్చి ఈ విధంగా చెప్పసాగారు. ఓయి ప్రియభక్త విశ్వాపతి నామధేయ నా ప్రియభక్తుడవైన నీవు ఇప్పుడు ఒక విశేష వ్రతకల్పము గురించి వివరిస్తున్నాను. ఈ వ్రతము నాకు అత్యంత ప్రియమైనది, అందరూ ఆచరించుటకు ఎంతో సులభమైనది. కలియుగంలో మానవులు తమ తమ పూర్వజన్మ ఫలాలను అనుభవిస్తూ తిరిగి అనేక పాప కర్మల నొనరిస్తూ అనేక కష్టాల పాలవుతున్నారు. వీరిలో నా భక్తులైన కొందరు వారి వారి కష్టాలను నివేరించవలసిందిగా నన్ను వేడుకుంటున్నారు. ఎన్నో ప్రయాసాలను వచ్చి తిరుమల యాత్ర చేసి నన్ను దర్శించుకుంటున్నారు. భక్తులంటే నాకు అత్యంత ప్రియం. నా మీద పూర్తి భారం వేసి ధర్మపదంలో జీవం గడిపే వారి బాధ్యత నేను వహిస్తాను. ఇప్పుడు నేను వివరిస్తున్న ఈ వ్రతం శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రతకల్పం అనే పేరుతో ప్రసిద్ధి పొందగలదు. ఈ వ్రతం నాకు అత్యంత ప్రియమైనది. ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఎవరైతే ఆచరిస్తారో వారి బాధలన్నీ తక్షణం నివృత్తి కాగలవు. ఈ వ్రతాన్ని ఎవరైనాను ఎప్పుడైనాను ఆచరించవచ్చును. ప్రత్యేకించి మార్గశిర మాఘ కార్తీక మాసములందు గాని పౌర్ణమి పంచమి సప్తమి ఏకాదశి తిథుల యందు గాని శ్రావణ స్వాతి నక్షత్రముల రోజు యందు గాని ఆచరించిన మిక్కిలి ఫలదాయకము. కలియుగంలో నా భక్తులైన మీరు అనుభవిస్తున్న కష్టములన్నీ నాకు తెలియను. మీరు ఎప్పుడూ ఏ కష్టము కలిగినా, ఏ ఆర్థిక సమస్యలు గాని, ఆరోగ్య సమస్యలు కానీ, ఉద్యోగ వ్యాపార సమస్యలు కానీ కలిగి మనశ్శాంతి లేనప్పుడు ఈ వ్రతము ఆచరించిన ఎడల తక్షణమే ఆ కష్టాలన్నీ తొలగిపోగలవు. ముందుగా వ్రతము ఆచరించే ప్రదేశము చక్కగా శుభ్రపరచుకోవలను. మండపమును ఏర్పాటు చేసుకుని నా ప్రియ సకులైన శ్రీదేవి భూదేవులతో కూడియున్న నా పటములు మండపంపై ఉంచవలను.
మండపము గోడకు ఆనించి ఉంచవచ్చు. మీకు ప్రియమైన ఇతర దేవతల పటములు కూడా ఉంచుకోవచ్చును. ముందుగా పసుపు వినాయకుని పూజించవలను. అటు తరువాత ఈ వ్రతము నందలి 5 అధ్యాయములను భక్తి శ్రద్ధలతో పాటించవలను. కలియుగంలో సామాన్య మానవులైన మీ అందరి కష్టాలు నాకు తెలియను. కావున మరొక విశేషం కూడా చెప్తున్నాను. ఎవరైతే ఈ కథ వ్రతమును అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో వారి గృహమునకు స్వయంగానే నేను ఏదో ఒక రూపంలో వచ్చి ప్రసాదాన్ని స్వయంగా స్వీకరిస్తాను. నా అనుగ్రహము మీ అందరి యందు ఎల్లప్పుడూ ఉంటుంది. శ్రీ స్వామివారు తిమ్మరాజు విశ్వాపతి రామకృష్ణమూర్తి విశ్వాపతి అను భక్తునికి ఈ విధంగా తనను అత్యంత ప్రీతికరమైన తన ఎల్లప్పుడూ నివసించే తిరుమల కొండపైన ఈ వ్రత విధానమును అనుగ్రహించారు. కలియుగ వాసులైన మనమందరము ఈ వ్రతమునాచరించి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహమునకు పాత్రులు కావలను. ఈ వ్రతమును చేసుకున్న వెంటనే మన కష్టములు తొలగిపోయి అనేక శుభ ఫలితములు పొందవచ్చును. గోవింద గోవింద గోవింద. ప్రథమోధ్యాయము సమాప్తం. శ్రేయం కాంతాయ కళ్యాణ నిధాయేధినం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. రెండో అధ్యాయం. ఈ అధ్యాయము మనకు మహత్తాప సంపన్నులైన సాక్షాత్తు శ్రీ విశ్వామిత్రుల వారు అనుగ్రహించారు. ఓ కలియుగ వాసులారా, శ్రీనివాసుని ప్రియభక్తులారా, మీరు ఆచరిస్తున్న ఈ శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పము అతి పవిత్రమైనది, మహిమానిత్వమైనది. కలియుగంలో శ్రీమన్నారాయణుని కరుణా కటాక్షములు పొందడానికి మిక్కిలి సులభ మార్గము. పూర్వకాలము అనేక మంది శ్రీనివాసుని భక్తులు ఈ వ్రతమాచరించిన తమ అభిష్ట సిద్ధి పొందియున్నారు. ఇంత సులభవంతమైన వ్రతకల్పము మనకు అనుగ్రహించిన ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ముందుగా మనమందరము నమస్కరించవలెను. పూర్వకాలంలో మగధ సామ్రాజ్యంలో విష్ణుచిత్తుడనే శ్రీనివాస ప్రియభక్తుడు ఉండేవాడు. అతనికి 9 మంది స్త్రీ సంతానములు కలిగిరి. ఎంతో పాండిత్యము కలిగినను మిక్కిలి పేదరికముతో బాధపడి ఉండేవారు. విష్ణుచిత్తుడి భార్య సతీమణి ఎల్లప్పుడూ శ్రీమన్నారాయణునే ప్రార్థిస్తూ ఉండేది. అప్పుడప్పుడు వివాహాది కార్యక్రమాలలో, పౌరోహిత కార్యక్రమంలో దక్షిణాన వచ్చడి కొద్ది సొమ్ముతో ఎంతో కష్టాలు పడుతూ కాపురం కొనసాగిస్తూ ఉన్నారు ఆ దంపతులు. కుమార్తెలకు యుక్త వయసు సమీపించింది. తారామతికి ఎప్పుడూ వీరి వివాహం ఎట్లు జరిపించవలను అని చింతగా ఉండేది. ఆ శ్రీనివాసున్నే ప్రార్థిస్తూ కాలం గడుపుతూ ఉండేది. ఓ శ్రీనివాస భక్తులారా, ఆశ్రిత జనరక్షకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి తన భక్తులన్న అపార ప్రేమయని మనందరికీ తెలిసినదే కదా. ఆనాడు మాఘ పౌర్ణమి ఉదయాన్నే ఒక వృద్ధ బ్రాహ్మణుడు విష్ణుచిత్తుని ఇంటి తలుపు తట్టాడు. అయ్యా, నేను వంగదేశపు వాసిని. ఒక యజ్ఞం నిమిత్తం వెళుతూ దారి మధ్యలో ఈ దేశం వచ్చాను. దయచేసి ఈ ఒక్కరోజు మీ ఇంట్లో ఉండనిచ్చినచో తిరిగి రేపు ఉదయమే వెళ్ళిపోగలను అని విష్ణుచిత్తుని ఆర్థించాడు. అందులకు విష్ణుచిత్తుడు, స్వామి, అంతకు మించిన అదృష్టము మాకేమున్నది? అతిథి సాక్షాత్తు శ్రీమన్నారాయణతో సమానమని మన పురాణాల్లో ఘోషిస్తున్నాయి కదా. తమరు ఎటువంటి సంకోచము లేకుండా మా ఇంటిలో తప్పక ఉండవలసింది అని ఆ ముసలి బ్రాహ్మణుని లోపలికి తీసుకుని వచ్చి సపర్యాలు గావించాడు. ఆ రోజు మధ్యాహ్నం భోజనానంతరము ఆ వృద్ధ బ్రాహ్మణుడు తారామతితో ఇలా అన్నాడు. ఏమమ్మా దిగాలుగా ఉన్నావు? ఏమిటి నీ బాధ? ఏమీ సంకోచించకుండా చెప్పు అన్నాడు. అప్పుడు తారామతి, స్వామి, తమరు మహా తపస్సపన్నులు, తేజస్సులో సాక్షాత్తు ఆ వైకుంఠవాసుని మాదిరిగా ఉన్నారు. మీ వద్ద దాచేదేమున్నది? నా మనోవ్యాధంతా నా పుత్రికల వివాహం గురించియే అని విన్నపించుచున్నది. అంతటా ఆ విప్రోత్తముడు చిరునవ్వు నవ్వి, తల్లి, నీ బాధను నేను గ్రహించితిని. ఈ కష్టములన్నీ తొలగిపోయి కుమార్తెలకు శుభప్రదముగా వివాహము కలుగుటకు ఒక అద్భుత వ్రతము మీకు చెప్పుదును. ఈ వ్రతము ఆచరించిన మీ కష్టములన్నీ పటాపంచలు కాగలవు. శ్రీ వెంకటేశ్వర వ్రతము, ఈ వ్రతము మిక్కిలి సులభతరము అని చెప్పి ఆ వ్రత విధానమంతయు ఆ దంపతులకు వివరించాడు. అంతటి విష్ణుచిత్తుడు, స్వామి, మహా సంతోషం. ఇంతకు మించి మహాభాగ్యం ఏముంటుంది? ఎన్నో రోజులు ఎందుకు? శుభశ్యశ్రిజ్ఞం అన్నారు కదా మన పెద్దలు. ఈ రోజు మాఘ పౌర్ణమి, ఎంతో శుభదినము. ఈ రోజు తమరు సెలవిచ్చిన శ్రీ వెంకటేశ్వర వ్రతమును ఆచరించెదను అని విష్ణుచిత్తుడు, తారామతి దంపతులిద్దరూ తన కుమార్తెలందరితో కలిసి ఆ రోజు సాయంకాలమునే బంధుమిత్రులతో పిలుచుకొని
శ్రీ వెంకటేశ్వర వ్రతమును అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరించారు. వచ్చిన భక్తులందరూ వ్రతము పూర్తయిన పిమ్మట తీర్థప్రసాదములు స్వీకరించి తమ తమ గృహములకు వెళ్ళిపోయారు. అప్పుడు విష్ణు చిత్తుల వారు భార్య సమేతముగా ఆ బ్రహ్మోత్తమునికి పాద నమస్కారములు గావించి తమ దంపతులను ఆశీర్వదించవలసిందిగా వేడుకున్నారు. అప్పుడు ఆ బ్రహ్మోత్తముడు వ్రత తీర్థ ప్రసాదములు తానుగా స్వీకరించి మనోభీష్ట సిద్ధిరస్తు శ్రీ లక్ష్మీ శ్రీనివాస కటాక్ష సిద్ధిరస్తు అని ఆశీర్వదించాడు. ఇంతలో చీకటి పడి నిద్ర సమయమైనది. అంతటా విష్ణు చిత్తుడు ఆ బ్రాహ్మణునికి ఒక చిరిగిన దుప్పటిని ఇచ్చి కన్నీళ్లు పర్యాతముగా, స్వామి, కడు పేదవాడినై నా వద్ద ఇంతకు మించి మంచి దుప్పటి లేదు. ఈ రాత్రి నన్ను క్షమించి దీని యందే విశ్రమించవలసిందిగా అని వేడుకున్నాడు. అందుకు ఆ బ్రాహ్మణుడు చిరునవ్వు నవ్వి ఏమీ చింతించవద్దని చెప్పి తను బయట పడుకుంటానని చెప్పాడు. కొద్దిసేపటికి అందరూ నిద్రలోకి జారుకున్నారు. రాత్రి 4వ జామున ఉరుములు మెరుపులతో పెద్ద వర్షం మొదలయ్యింది. అంత కతికి చీకటి. గాఢంధకారంలో కంటికి ఏమీ కనబడట్లేదు. విష్ణు చిత్తునికి బయట పడుకున్న ఆ ముసలి బ్రాహ్మణుడు ఎలా ఉన్నాడో అని బెంగగా ఉంది. కానీ గాఢంధకారంలో ఏమీ కనిపించక ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందో అని ఆ రాత్రి గడిపారు ఆ కుటుంబమంతా. ఇంతలో తెల్లవారింది. వాన తేలిక పడింది. బయట బ్రాహ్మణుడు ఏమైనాడో, ఎంత బాధపడ్డాడో అనుకుంటూ బయటకు వచ్చిన ఆ దంపతులకు అద్భుత దృశ్యం కనిపించింది. అక్కడ విప్రోత్తముడు లేడు. చిరిగిన దుప్పటి స్థానంలో పట్టు పిదంబరం ఉంది. ఆ పిడంబరంపై శ్రీ వెంకటేశ్వర స్వామివారి విగ్రహం చిరునవ్వుతో కనిపించింది. జరిగిందంతా ఆ దంపతులకు అర్థమైనది. వారి ఆనందానికి అవధులు లేవు. వచ్చింది సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే. ఆహా, ఏమి మన భాగ్యము! కానీ ఆ స్వామివారిని గ్రహించలేకపోతిమి. చివరికి చిరిగిన దుప్పటి ఇచ్చినామే అని తలుస్తూ శ్రీ స్వామివారి విగ్రహాన్ని కళ్ళకద్దుకుని ఇంట్లోకి వచ్చారు. ఇల్లంతా స్వర్ణమయంగా కనిపించింది. అంతటా ధనరాశులే. ఆహా, శ్రీ వెంకటేశ్వర స్వామివారి వ్రతకల్పం మహాత్యము వలన గదా ఇదంతయు జరిగినది అని స్వామివారికి అనేక విధాల స్తుతించారు. సరా సాక్షాత్తు శ్రీ స్వామివారే ఆ భక్తుని ఇంటికి అతిథి రూపంలో వచ్చి వ్రత విధానము చెప్పడమే కాకుండా తీర్థ ప్రసాదాలు కూడా తానే స్వయంగా స్వీకరించారు. ఆ స్వామివారి అంతటియు కరుణామయుడే. ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ వ్రతం ఆచరిస్తారో వారింటికి తానే స్వయంగా ఏదో రూపంలో తప్పక వస్తాడు. మీరందరూ కూడా ఈ వ్రతాన్ని ఆచరించి స్వామి కరుణా కటాక్షాలు పొందండి. శ్రీ లక్ష్మీ శ్రీనివాస కటాక్ష సిద్ధిరస్తు అని విశ్వామిత్రుల వారు సెలవిచ్చారు. గోవింద గోవింద గోవింద. 2వ అధ్యాయము సమాప్తం. శ్రీయం కాంతాయ కళ్యాణ నిధాయే దినం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. 3వ అధ్యాయము శ్రీ వశిష్ఠ ఉవాచ. ఈ అధ్యాయాన్ని మహాతపోనిష్ట గరిష్ఠులైన శ్రీ వశిష్ఠ మునీశ్వరుల వారు శ్రీమన్నారాయణుల వారి అనుగ్రహంతో మనకు వివరించారు. ఓ కలియుగ వాసులారా, శ్రీ శ్రీనివాసుని ప్రియభక్తులారా, వైకుంఠంలో శ్రీమన్నారాయణుడే నేటి తిరుమల శ్రీ వెంకటేశ్వరుని కలియుగ వాసులైన మీ అందరి కష్టాలను తీర్చడానికి స్వామి మీకు అతి చేరువలో ఈ తిరుమల కొండపై అవతరించారు. ఈ స్వామివారికి ప్రసన్నం చేసుకోవడానికి ఈ వ్రతం మిక్కిలి సులభతరం. ఈ వ్రతం భక్తి శ్రద్ధలతో ఆచరించిన వారు సకల సౌభాగ్యాలను అనుభవిస్తారు. కాలంలో అవంతి దేశంలో భాగ్యనగరం అనే పట్టణం ఉండేది. పేరుకు తగినట్లుగానే ఆ పట్టణంలో అనేక మంది భాగ్యవంతులు ఉండేవాళ్ళు. అయితే వారు తమ తమ సంపదలను చూసుకొని గర్విస్తూ మిగిలిన సామాన్యులను అతిహీనంగా చూసేవారు. ఆ ఐశ్వర్యమంతా తమ గొప్పేనని తలుస్తూ నిత్య పూజలు కాదు కదా, విశేష రోజులలో కూడా ఏ పూజలు చేసేవారు కాదు. ఆ సృష్టికర్త శ్రీమన్నారాయణునికి వీరందరికీ జ్ఞానోదయం కలిగించాలని తోచింది. ఒక రోజున ఆ ధనవంతులందరూ అనేక విందు విలాసాలతో మునిగి తేలుతున్నారు. ఆ పట్టణ తూర్పు వీధిలో గల శ్రీ లక్ష్మీనారాయణ ఆలయంలో కనీసం దీపం వెలిగించే నాథుడు కూడా కరువయ్యాడు. ఆ రోజు తొలి ఏకాదశి అత్యంత పర్వదినం. కానీ ఆ పట్టణంలో ఒక్కరు కూడా ఆ ఆలయానికి
పూజదికాలు నిర్వహించాలని ఆలోచించట్లేదు. సాయంత్రం ఉన్నట్టుండి దట్టమైన మబ్బులు కమ్ముకున్నాయి. బ్రహ్మాండమైన కుంభవృష్టి వ్యాపారులందరికీ ఇల్లు నీట మునిగిపోసాగాయి. అంతా గాఢాంధకారం. తెల్లవారేసరికి ఊరంతా నేలమట్టమయ్యింది. వ్యాపారుల ఇళ్లన్నీ కూలిపోయాయి. అన్ని ఐశ్వర్యాలు పోయి చివరికి కుటుంబ బట్టలతో మిగిలారు. ఎందుకు ఉపద్రవం, ఎందుకీ జలప్రళయం, ఎవరికీ అంతుబట్టట్లేదు. అంతలో వారికొక విశేషం కనిపించింది. ఊరి చివరన ఉండే పురిపాకలు చెక్కు చెదరకుండా ఉన్నాయి. వారికి ఆశ్చర్యం కలిగింది. ఇంత కుంభవృష్టిలోనూ ఈ పురిపాకులు ఎలా ఉన్నాయి అని వారిలో వారు అనుకుంటుండగా ఇంతలో ఒక పెద్ద మెరుపు మెరిసింది. ఆకాశవాణి ఇలా పలికింది: ఓ మూర్ఖులారా, మీ సంపదలన్నీ మీ గొప్పతనమని తలుచుకోవడం వలనే ఇలా జరిగింది. ఆ పూరిగుడిసెలో నివసించే దేవయ్య నాకు ప్రియభక్తుడు. అతి సామాన్యుడైన దేవయ్య ప్రతిరోజు మీ ఊరిలోని శ్రీ లక్ష్మీనారాయణ ఆలయంలో దీపం వెలిగిస్తున్నాడు. అంతేకాక ప్రతి ఏకాదశి నాడు తనకు వీలున్నంతలో శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రతకల్పాన్ని నిర్వర్తిస్తున్నాడు. ఆ వ్రత ఫలితంగానే తనతో పాటే ఆ గుడిసెలోని ఐశ్వర్యాలను తిరిగి పొందగలిగారని వినిపించారు. వెంటనే వారందరూ ఆ ఆలయానికి వెళ్ళి తక్షణమే అందరూ తలొక పనికి పూనుకొని శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పాన్ని ఆచరించారు. ఆ వ్రత ఫలితంగా అందరి గృహాలు పూర్వరూపంలో కనిపించాయి. అది మొదలుగా ఆ భక్తులందరూ శ్రీవారి భక్తులై ప్రతి ఏకాదశి నాడు శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పాన్ని ఆచరిస్తూ బ్రతికినంతకాలం సుఖసౌభాగ్యాలతో ఉండి చివరి ముక్తిని పొందారు. ఈ విధంగా వశిష్ఠుల వారు వివరించారు. గోవింద గోవింద గోవింద. 3వ అధ్యాయము సమాప్తం. శ్రీయం కాంతాయ కళ్యాణ నిదాయే నిర్దయే దినం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. 4వ అధ్యాయం. శ్రీ భరద్వాజ ఉవాచ. శ్రీమన్నారాయణునికి అత్యంత ప్రీతికరమైనటువంటి ఈ శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పంలోని 4వ అధ్యాయమును మహామునీశ్వరులు శ్రీ భరద్వాజ మహర్షుల వారు ఈ విధంగా చెప్పుతున్నారు. కలియుగ వాసులారా, శ్రీమన్నారాయణ భక్తులారా, మీరు ఆచరించినటువంటి శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పము అద్భుతమైనది. మీ కోరికలన్నిటినీ తక్షణమే తీర్చగల ఉపాయము శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసన్నునిగా గావించుకోవడానికి అత్యంత సులభతర మార్గము ఇదియే. మీ అందరినీ అనుగ్రహించడానికి సాక్షాత్తు ఆ వైకుంఠవాసుడే కలియుగంలో తిరుమల కొండపై శ్రీనివాసునుడిగా వెలిశాడు. ఎన్నో జన్మల పుణ్యఫలం చేతగాని తిరుమల కొండపై కాలిడడం సాధ్యం కాని స్వామి దర్శనము సాధ్యం కాదు. ఇదే విధంగా శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పము ఆచరించే సంకల్పము కలుగుట కూడా ఎంతో పూర్వజన్మ పుణ్యఫలము వలనే కానీ సాధ్యము కాదు. ఆచరిస్తున్నవారు, కథను విన్నవారు, ప్రసాదము సేకరించిన వారు శ్రీవారి కృపకు పాత్రులై ఎంతో మహాభాగ్యం పొందుదురు. పూర్వకాలంలో నగరి అనే గ్రామములో దానగుప్తుడనే వ్యాపారుడుండేవాడు. అతడు మహాలోభి. ఎంతో ఐశ్వర్యములు సంపాదించినను అతనికి లోభితనమునకు అంతు లేకుండెను. ఈ ఐశ్వర్యం అంతయు తన గొప్పయే అనుకుని విర్రవీగేవాడు. ఎంతటి వారైనను ఈ అహంకారమే గదా అదో పాతాళమునకు త్రోసివేయునది. దానగుప్తుడు భార్య కాంతామణి మాత్రం ఎంతో భక్తి శ్రద్ధలు కలిగియుండెను. వారికి 3 పుత్రికలు. చివరి పుత్రిక అయిన కుమారికి దైవభక్తి ఎక్కువగా ఉండేది. ఎల్లప్పుడూ ఆ శ్రీనివాసునే తలుస్తూ ఉండేది. పుత్రికి తెలియకుండా వీలున్నప్పుడల్లా శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటూ ఉండేది. ఇంటికి తీసుకొచ్చిన ప్రసాదాన్ని అందరూ స్వీకరించిన తండ్రి మాత్రం ఎప్పుడూ తీసుకునేవాడు కాదు. భక్త యొక్క ఈ ప్రవర్తనను కాంతిమతి మిక్కిలి చింతించేది. ఒకరోజు కుమారి తన స్నేహితుల ఇంట శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రతం జరుగుతుందని తెలుసుకుని తాను కూడా వ్రత కథను వినుదామని వెళ్ళింది. వ్రతము పూర్తయ్యేసరికి మిట్ట మధ్యాహ్నం అయ్యింది. ప్రసాదము తాను స్వీకరించి కొంచెం పొట్లాముగా కట్టుకుని ఇంటికి బయలుదేరినది. మార్గ మధ్యమునకు వచ్చేసరికి ఎండ తీవ్రత ఎక్కువైనది. ఎక్కడైనా కొంచెం దాహం తీర్చుకుందామని తలచగానే ఆ పక్క వీధిలోనే తన తండ్రి అంగడి ఉందని గుర్తొచ్చింది. ఆ అంగడికి వెళ్ళి ఆ వ్రతము గురించి తండ్రికి చెప్పకుండా నీళ్లు అడిగి తాగింది. తండ్రి కోపగించుకుంటాడనే భయంతో కంగారుగా దాహం తీర్చుకుని వడివడిగా ఇంటి దారి పట్టింది. ఈ హడావిడిలో కుమారి ప్రసాదం పొట్లం దుకాణంలోనే మర్చిపోయి వదిలేసింది. ఇంతలో ఆ బజారులో ఒక్కసారిగా అలజడి మొదలైంది.
ప్రజలందరూ ఆహాకారాలు పెడుతూ పరిగెడుతున్నారు. పెద్ద అగ్ని ప్రమాదం సంభవించి ఆ వీధిలోని అంగళ్ళు అగ్నిదేవుడు ప్రతాపానికి ఆహుతి కాగసాగాయి. అసలే మిట్ట మధ్యాహ్నం, దానికి తోడు తీవ్రమైన వడగాలి. దానగుప్తుడి శరీరం భయంతో కంపించింది. ఇంకొద్ది క్షణాలలో తన కళ్ళ ఎదుటే తన అంగడి కూడా బూడిద కావలసిందే. ఈ ఆలోచనతో చేతులు వణికిపోతున్నాయి. అంగటి నుంచి అందరూ బయటకు పరుగులు తీశారు. కాని తాను ఉండిపోయాడు. విడిచి పోబుద్ధి కావట్లేదు. తాను మసైపోగలడు. ఈ కంగారులో చేతిలో ఏదో పొట్లం తగిలింది. ఏ ఆలోచన లేకుండా తీసి నోట్లో వేసుకున్నాడు. తియ్యగా అనిపించింది. అంతేకాదు, మనస్సు కొంచెం స్థిమితపడ్డట్టు కూడా తోచింది. అప్పుడే ఒక అద్భుత సంఘటన జరిగింది. మంటలన్నీ దానగుప్తుడి ముందు దుకాణం వద్దే ఆగిపోయాయి. ఒక నిప్పు రవ్వ కూడా తన దుకాణంపై పడలేదు. ఏమి ఈ విచిత్రం, ఏమి ఈ మాయ? దానగుప్తుడి నోట మాట రాలేదు. ఇంతలో ఈ వీధిలో అగ్ని ప్రమాదం జరిగిందని ఇంటిలో తెలిసిన భార్య కాంతామతి కుమార్తెతో సహా భయాందోళనతో ఆ శ్రీనివాసున్నే ప్రార్థిస్తూ అక్కడికి వచ్చారు. అంగడి వరకు వచ్చిన మంటలు పక్కనే ఉన్న అంగడి వద్దే ఆగిపోవడం చూసి సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. అప్పుడు కుమార్తెకు తాను అంగడిలో మరిచిన పొట్లం గుర్తుకు వచ్చింది. దానగుప్తుడు అంతకు ముందు తాను తిన్నది ఆ పొట్టంలోనే పదార్థంగా గ్రహించాడు. కుమారి, ఆ పొట్లం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదమని, తాను వ్రతంలో పాల్గొనడం అంతా వివరించింది. తాను స్వీకరించిన ఆ ప్రసాద మహత్యం వలనే తాను ప్రమాదం నుంచి బయటపడినట్లు దానగుప్తుడు గ్రహించాడు. శ్రీవారిని క్షమించమని చెంపలు వేసుకున్నాడు. సాయంకాలమే ఊరు వారందరినీ పిలిచి శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పము భక్తి శ్రద్ధలతో ఆచరించాడు. అప్పటి నుంచి ఆ భక్తకుడు పూర్తిగా స్వామివారి సేవలకే శేష జీవితానంతా గడిచి చివరికి ముక్తిని పొందాడు. కేవలం ప్రసాదాన్ని స్వీకరించినంతనే ఎంత ఆపద నుంచి బయటపడ్డాడో చూశారు కదా. ఈ వెంకటేశ్వర వ్రత మహత్యము అంతటి అద్భుతమైనది. మీరందరూ వీలున్నప్పుడల్లా ఈ వ్రతము ఆచరించి శ్రీనివాసుని కృపను పాత్రులు కావలసింది అని భరద్వాజుల వారు అనుగ్రహించారు. గోవింద గోవింద గోవింద. 4వ అధ్యాయము సమాప్తం. శ్రీయం కాంతాయ కళ్యాణ నిదాయే నిర్దయే దినం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. 5వ అధ్యాయము శ్రీ అత్రి ఉవాచ. భూలోక వైకుంఠమే తిరుమల తిరుపతి. తిరుమలలో సమానమైన పవిత్ర ప్రదేశం గాని, శ్రీ వెంకటేశ్వరునితో సమానమైన దైవం గాని అంతకుముందు లేడని, ఇక ముందు ఉండబోడని పురాణాలు ఘోషిస్తున్నాయి. శ్రీనివాసునిగా వెలసిన శ్రీమన్నారాయణునికి తన భక్తులంటే అలవి మాలిన ప్రేమ. ఎవరైతే తన మీదే పూర్తి భారం వేసి నిత్యం తననే స్మరిస్తూ సత్వవర్తన కలిగి జీవిస్తారో వారి యోగక్షేమాలు తానే వహిస్తాడు. అంతటి దివ్యదేవుణ్ణి ప్రసన్నం చేసుకోవటానికి అత్యంత సులభతరమైన మార్గం ఈ శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పము. ఈ అద్భుత వ్రతకల్పంలోని 5వ అధ్యాయాన్ని మహా తపం సంపన్నులైన శ్రీ అత్రి మహర్షుల వారు ఇలా అనుగ్రహించారు. నాయనలారా, శ్రీనివాసుని ప్రియభక్తులారా, కలియుగ వాసులైన మీ అదృష్టం చెప్పనలవి కానిది. కృత త్రేత ద్వాపర యుగాలలో ఎంతో కఠోర నియమనిష్టలతో ఆరాధిస్తే గాని ప్రసన్నం కాని శ్రీమన్నారాయణుడు కలియుగంలో కేవలం నామస్మరణంతోనే మిమ్మల్ని అనుగ్రహిస్తున్నాడు. ఆర్తితో పిలిచిన వారి చెంత తక్షణం ఉంటాడు. అంతటి కరుణామూర్తి శ్రీనివాసుడు. తిరుమల క్షేత్రమంతా చాలా గ్రామమయమే. ఆ పవిత్ర కొండపై మీరు వేసే ప్రతి అడుగు ఎన్నో జన్మల పుణ్యఫలం. పూర్వకాలంలో కౌమర దేశంలో మిత్రుడు అనే చాకలి ఉండేవాడు. అతడు తన కులవృత్తిని నిర్వహిస్తూ వీలున్నంతలో దాన ధర్మాలు గావిస్తూ ధర్మపరంగా జీవిస్తుండేవాడు. కానీ అతడి దిగులంతా అతనికున్న అవిటితనమే. కాలు అవిటిది కావడం చేత ఉతికిన బట్టలను మూటలు కట్టి ఇంటింటికి తిరిగి ఇవ్వడం చాలా కష్టంగా ఉండేది. దానికి తోడు గంపెడు సంసారం. కష్టపడకపోతే పూట గడవదు. ఎల్లప్పుడూ ఆ శ్రీనివాసున్నే ప్రార్థిస్తూ ఉండేవాడు. ఏదో ఒక రోజున ఆ స్వామి తనను కరుణిస్తాడని నమ్మకంతో జీవనం సాగిస్తున్నాడు. భక్తజన సులభుడైన శ్రీమన్నారాయణుడు ఇదంతా గమనిస్తూనే ఉన్నారు. ఎవరికైనా వారి పూర్వజన్మ కర్మ నివృత్తి అయ్యే సమయానికి శ్రీనివాసుడే
దేవుడే ఏదో రూపంలో వచ్చి తన భక్తులను తప్పక ఆదుకుంటాడు. ఒకరోజు సాయంకాలం నాడు రోజూలాగానే మిత్రుడు చాకిరేవు నుండి బట్టల మూటతో పట్టణానికి రోకుతూ రొప్పుతూ తిరిగి వస్తున్నాడు. ఇంతలో మార్గమధ్యలో వాడికి ఒక ముసలి బ్రాహ్మణుడు తసలిల్లాడు. సహజంగా భక్తి శ్రద్ధలు కలవాడు అవ్వడం చేత మిత్రుడు భుజం మీద మూటలు క్రింద పెట్టి ఆ బ్రాహ్మణునికి నమస్కరించాడు. అంతటా ఆ విప్రోత్తముడు, నాయనా, ఆ అవిటి కాలితో ఎంతో బాధపడుతున్నావు. నీ బాధ చూడడానికే కష్టం ఉంది. నువ్వెంత కష్టపడుతున్నావో కదా అని అన్నాడు. అప్పుడు మిత్రుడు, స్వామి, మీరెవరో మహానుభావుల్లాగా ఉన్నారు. గంపెడు సంసార భారం చేత నాకీ పని తప్పటం లేదు. ఈ అవిటితనం పోయే మార్గం ఏదైనా సెలవియ్యవలసింది అని విన్నవించుకున్నాడు. అప్పుడు ఆ ముసలి బ్రాహ్మణుడు, నాయనా, తప్పక చెబుతాను, సావధానంగా విను. నీ అవిటితనం పోవడమే కాకుండా నీకు అష్టైశ్వర్యాలు కలిగే వ్రతం ఒకటి చెబుతాను. వ్రతం ఆచరించిన మరుక్షణమే నీకు 1000 వరహాలు లభిస్తాయి. అయితే ఒకటి షరతు, అందులో సగం నాకు సమర్పించాలి. రేపు మళ్ళీ ఇదే సమయానికి ఇక్కడికి వస్తాను అని చెప్పాడు. అప్పుడు మిత్రుడు, స్వామి, ఇంతకు మించిన మహాభాగ్యం ఏముంటుంది? ఆ వ్రతమేదో ఈరోజే ఆచరిస్తాను, సెలవియ్యండి అని ప్రార్థించగా ఆ బ్రాహ్మణుడు శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పాన్ని వివరంగా చెప్పాడు. మిత్రుడు రెట్టించిన ఉత్సాహంతో ఇంటికి వచ్చి ఈ విషయమంతా భార్యకు చెప్పి ఇరుగు పొరుగు వారిని ఆహ్వానించి శ్రీ వెంకటేశ్వర వ్రతాన్ని ఆచరించి తీర్థ ప్రసాదాలను తాను స్వీకరించి వచ్చిన వారందరికీ పంచాడు. ఇంతలో ఇంటి బయట ఏదో కోలాహలం వినపడింది. మిత్రుడు కుమారుడు బయట నుండి ఇంట్లోకి పరుగు పరుగున వచ్చి, అయ్యా, రాజుభటులు నీ కోసం వచ్చారు. రాజుగారు నీకు కట్న కానుకలు పంపించారంట అన్నాడు. ఇంతలో రాజభటులు వచ్చి మిత్రుడిని రాజుగారి ఆస్థానంలో చాకలిగా నియమించారని 1000 వరహాలు బహుమానంగా పంపారని చెప్పి మిత్రుడి చేతిలో 1000 వరహాలు మూట పెట్టారు. ఒక వారం లోపల వచ్చి రాజుగారి కొలువులో చేరవలసిందని చెప్పారు. మిత్రుడి ఆనందానికి అవధులు లేవు. వారం దాకా ఎందుకు, రేపే వెళ్ళాలి అని మూట ముల్లే సర్దుకొని మరుసటి రోజే తెల్లవారుజామునే ప్రయాణమయ్యాడు. ఈ ఆనందంలో ఆ ముసలి బ్రాహ్మణుడు సంగతే మర్చిపోయాడు. దారి మధ్యలో గుర్తుకు రాగా 1 నెల తర్వాత కలవవచ్చులే అనుకున్నాడు. వెళ్ళి రాజస్థానంలో చేరాడు. రోజులు నెలలు గడుస్తున్నాయి. ఆ బ్రాహ్మణుడికి ఇచ్చిన మాట పూర్తిగా మరిచిపోయాడు. అంతే, బ్రాహ్మణ రూపంలో వచ్చిన ఆ స్వామివారికి కోపం వచ్చింది. మానవ నైజం అంతేనని అనుకున్నారు శ్రీ స్వామివారు. తన మహత్యం తెలియచెప్పాలని నిర్ణయించుకున్నాడు. అంతే, ఆ మర్నాడే రాజస్థానంలో రాణిగారి నగలు మాయమయ్యాయి. ఆ అభాండం మిత్రుడి మీద పడింది. మిత్రుడికి కఠిన కారాగార శిక్ష పడింది. రాజభటుడు మిత్రుడిని పలు విధాల శిక్షించారు. ఎందుకిలా జరిగింది, ఎందుకు ఈ అభాండం తన మీద పడింది అని తలుచుకుంటూ మిత్రునికి ఆ రాత్రి స్వామివారు కలలో కనబడి వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో వచ్చినది తానేనని, తనకిచ్చిన మాట నిలబెట్టుకోకపోవడం చేతనే ఇలా జరిగిందని చెప్పారు. అప్పుడు మిత్రుడు, స్వామి, నేను మిక్కిలి పాపాత్ముడిని. ఎంత అపరాధం చేశానో దయచేసి నన్ను కరుణించండి. ఇక మీదట తప్పక ప్రతీ నెల మీ వ్రతం ఆచరిస్తాను. నా సంపాదనలో సగభాగం ప్రతీ నెల జీవితాంతం తమకే సమర్పిస్తానని చెంపలు వేసుకొని పరిపరి విధాలుగా వేడుకున్నాడు. భక్తజన సులభుడైన స్వామివారు అందుకు సంతోషించి మిత్రుడిని అనుగ్రహించారు. శ్రీవారు అనుగ్రహం చేత రాణి నగలు వేరే ప్రదేశంలో మరుదినమునకే దొరికినవి. మిత్రుడు దొంగలించలేదని రాజు గ్రహించడం జరిగింది. మిత్రుడికి కారాగారం నుంచి వదిలివేశారు. అప్పటి నుంచి మిత్రుడు స్వామివారికి ఇచ్చిన మాట ప్రకారం ప్రతీ నెల శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రతం ఆచరిస్తూ తన సంపాదనలో సగభాగం స్వామివారికే సమర్పిస్తూ కలకాలం సుఖంగా జీవించి చివరన ముక్తిని పొందాడు. ముక్తిని పొందాడని ఆత్రి మహస్సుల వారు సెలవిచ్చారు. గోవింద గోవింద గోవింద. పంచమోధ్యాయము సమాప్తం. శ్రీయం కాంతాయ కళ్యాణ నిధాయే నిర్ధయే దినం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పం సమాప్తం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఆపద్ముక్కులవాడ అనాథరక్ష గోవింద గోవింద.
గోవింద గోవింద. మీరు ఈ కథను విన్నారు కదా ఫ్రెండ్స్. మీరు ఈ కథను విన్నాక మీ మనసుకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీరు కూడా వెంకటేశ్వర స్వామి వ్రతాన్ని అయితే 7 వారాలు చేసుకోండి. 7 వారాలు 1 వారం వడ్డీయండి, అంటే 8 వారాలు. పూజ చేసుకోలేని వాళ్ళు కనీసం కథనైనా వినండి. 2-3 వారాల్లోనే మీ కోరిక అనేది ఖచ్చితంగా నెరవేరుతుంది. ఒకటి చెప్తున్నానండి, మనం పూజ చేసుకున్నా సరే, కథను విన్నప్పుడైనా సరే భక్తి శ్రద్ధలతో చేయాలి. మన ధ్యాస అంతా కూడా దేవుడి పైన మాత్రమే ఉండాలండి. నేనైతే మా ఇంటి వద్దనే చిన్నగా ఇలా సింపుల్గా అయితే చేసుకుంటానండి. స్వామివారికి మరీ హంగు ఆర్భాటం అవసరం లేదు. ఒక తులసి దళం, కొబ్బరికాయ, దీపం, ఏదో అంతపాటి ప్రసాదం ఉంటే సరిపోతుంది. నాకు తోచిన విధంగా సింపుల్గా ప్రతి వారం 7 వారాలైతే ఇలా చేసుకుంటాను. మీకు వెంకటేశ్వర స్వామి వ్రతంలో ఏవైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్ రూపంలో అడగండి. ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. చివరగా మరొకసారి గోవిందా గోవింద, వేడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపదముక్కులవాడ అనాథరక్ష గోవింద గోవింద. ఈ కథ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలానే నలుగురికి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.